ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసచ్చీతాంశు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగదాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్థినీం. అందరికీ నమస్కారం. ఉగాది ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. అంటే ఈ సంవత్సరంలో ట్రాన్సిట్ పొజిషన్ అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత అందరికీ ఉంటుంది. కొత్త ఇల్లు కొనాలా, ఉద్యోగం ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళవచ్చా, విద్యా సంబంధ విషయాలు ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి సందర్భం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దాదాపుగా గురుగ్రహం యొక్క సంచారం, శనిగ్రహం యొక్క సంచారం అనేది కొంత చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. రాహుకేతువుల యొక్క సంచారం, శనిగ్రహ సంచారం మరియు గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా మనకి కలగలిపి మరి ఫలితాలన్నీ కూడా మేషరాశికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బట్ ఏదేమైనా సరే జన్మజాతకంలో దశాంతర్దశ ఫలితాలు, లగ్నం నుంచి మీకు జరుగుతున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో యుతిగా ఉన్నాడు, స్థితిగా ఉన్నాడు, నీచస్థానమా, ఉచ్చస్థానమా, సమస్థానమా అనేది మనము సరిపోల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు మన మీద అనుకూలంగాను వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు ఎంత ప్రామాణికమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశల ఫలితాలని మనం అందుకే జన్మజాతకాన్ని సరిపోల్చుకొని ఫలితాలు చూసుకుంటే అనుకూలవంతమైన యోగం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మరి ఇలాంటి అనేకమైన మంచి విషయాలు చెబుతూ ధర్మకార్యముల గురించి అనేకమైనటువంటి పీఠాలలో, అనేకమైనటువంటి ఒక దేవాలయాల్లో, క్షేత్రాల్లో అభిషేక యాగాదులు నిర్వహించగలే శక్తిని అమ్మవారిని కలిగించడం, అటువంటి చోట అటువంటి కార్యక్రమాలు చేసి మీ అందరికీ నేను వీడియో రూపంగా అందించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా నాకు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా మీరు చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు అందజేయాలని, మన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని వృద్ధి పొందడానికి మీ వంతు సహకారం అందించాలని, అలాగే మనకి వెబ్సైట్ని మరియు ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో అయ్యి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అటువంటి శుభమైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, గోచారంలో ఫలితాలు కొంత నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా నిరుత్సాహపడకూడదు, అతి ఆనందపడకూడదు. అందుకని జన్మజాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం తెలుగు ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు, గోచార ఫలితాలు, వేద గోచారం ఎలా ఉంది, జన్మ గోచారం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. జన్మ గ్రహచారం కూడా ఉంటుంది, జన్మ గోచారం కూడా ఉంటుంది. సో ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, ఏమైనా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో మరి స్వామి ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో లాభసాటి వ్యవహారం ఉన్నాయా, అసలే అర్ధాష్టమ విషయం అంటున్నారు. గత సంవత్సరం కూడా కొన్ని పనులు అవ్వలేదు. ఎవరు చెప్పారు పనులు అవ్వలేదని? ఈ రాశి వారికి అష్టమ గురుడు ఉన్నా, ధనుసు రాశి వారికి అష్టమంలో గురుడు వస్తున్నా, సప్తమ గురుడు యోగకారకుడు కదా, మరి వీరికి అనుకూలమైన శుభ ఫలితాలు ఇచ్చాడు కదా. వివాహం జరిగింది, సంతానమైంది. నేను అదే అంటాను, పోయిన సంవత్సరంలో అర్ధాష్టమ శని ఫలితాల గురించి భయపెట్టిన వాళ్ళు మరి నేను చెప్పిన ఫలితాలు చూసి మరి అందరూ ఆనందపడి ఉంటారు. మరి ఈ సంవత్సరంలో ఫలితాలు ఉన్నాయి, స్వామి అర్ధాష్టమ శని అలాగే ఉన్నాడు కదా, మరి గురువు భగవానుడు అష్టమంలోకి వెళ్తున్నాడు కదా, మరి ఏంటి ఫలితాలు, అసలు ఆదాయ వ్యయాలు గౌరవం ఎలా ఉంది చెప్పండి స్వామి అని అడిగితే, ఈ రాశి వారికి
14 ఆదాయం, 11 ఖర్చు. అలాగే 5 రాజపూజ్యం, 6 అవమానం. ఇక్కడే అర్ధాష్టమ శని ఫలితం కనపడుతుంది. అవమాన పాలు ఎక్కువ. అదే జూన్ వరకు మీ గౌరవం బ్రహ్మాండంగా ఉంటుంది. జూన్ వరకు ఆర్థిక ప్రయోజనం కూడా బలంగా ఉంటుంది. మరి జూన్ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ 4 నెలలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు మధ్యలో ఉన్నటువంటి జూన్ టు అక్టోబర్ మాత్రమే మీకు ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. ఎందుకు? ఇది మధ్యల దరువు అంటారు కదా. శని అర్ధాష్టమంలోను, అష్టమంలో గురుడు, ఈ రెండిటికి ప్రమాదంలో పడే అవకాశం. దానివల్ల ఆర్థిక నష్టం, ఉద్యోగ భంగం, విద్యా నష్టం, తీవ్రమైనటువంటి మానసిక వేదన, అనారోగ్య సూచన, గుప్తమైన శరీర భాగాల అనారోగ్య సూచన, పోటీ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం. అదేంటండి ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వచ్చాడు, ఇక్కడ వచ్చేసరికి ఇలా అయిపోయింది అనేటువంటి విషయం. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో జాగ్రత్త. ఎందుకంటే ఆ సమయంలోనే ఇంపార్టెంట్ పరీక్షలు ఉంటాయి జూన్ టు అక్టోబర్ మధ్యలో. కాబట్టి కాస్త మరి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా మీ ముందు రోజుగానే మీకు లాభం ఉంది. ముందుగా ఉన్నటువంటి జూన్ 1వ తేదీ వరకు సమస్త శుభయోగాలు, ధనయోగాలు కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం ఎలా ఉంటుంది స్వామి అంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఎలా ఉంటుందండి? దర్శక నిర్మాతలకి, నటీనటులకి మంచి అవకాశం. జూన్ లోపలనే మీ చిత్రం విడుదలైతే మంచిది. జూన్ టు అక్టోబర్ మధ్యలో మీ సినిమా విడుదలైతే నష్టమే. కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేసినా నష్టమే. బుల్లితెర నటులకు కూడా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం అండి, గొప్ప సినిమాలో చాలా మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్ అండి, బాగా చూసుకుంటున్నారు, బాగా పేమెంట్స్ వెంటనే ఇస్తున్నారు అనుకున్నా సరే మరి ఎందుకు అవుద్దో ఆగిపోద్ది ఆ సినిమా. జూన్ టు అక్టోబర్ మధ్యలో మీరు నటించే సినిమాలు ఆగిపోతాయి, విడుదలకు కూడా నోచుకో, మధ్యంతరంగా అయిపోతాయి. దాని నుంచి మన కాల్ షీట్స్ నుంచి బయటికి రావాల్సిందే. దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకు కూడా అంతే. కాబట్టి ఆ సమయంలో ఎటు పాలు పోలేని పరిస్థితి. అంటే మనకు గుర్తింపుని 10 మంది తెలుపుకున్న సమయంలో చిత్ర నిర్మాణం ఆగిపోవడం, దానివల్ల ఇబ్బంది. శుభకార్యాలు కూడా ఆ సమయంలో ఆగిపోతాయి. వివాహం కానీ, గృహప్రవేశం కానీ, ఇతరత్ర శుభకార్యాలు కూడా ఆగిపోయే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త. అతి సర్వత్రా వర్జేత్. ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మితిమీరినటువంటి జిజ్ఞాస మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కొంతవరకు మీకు ప్రయోజనాన్ని, ప్రశాంతత కలిగిస్తుంది. అది తాత్కాలిక పుష్పమనే పర్వాలేదు, అంటే యావరేజ్ ఫలితాలు ఉంటాయి. బట్ జూన్ వరకు మాత్రం మీకు శుభ ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయితాంలో అనుకూలతలు, శుభకరమైన సంతాన వార్తలు, సంతానం వల్ల మీకు గౌరవాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో ఉన్న వారికి కూడా గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవడం ఎప్పుడు జూన్ లోపు కానీ లేదా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కానీ మీకు అనుకూలత. అలాగే కుటుంబపరమైన అభివృద్ధి, ఆ కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగే సమస్య అవకాశాలు. కానీ అష్టమ గురుడు మీకు మిగతా నెలల్లో వచ్చేటువంటి లాభం కన్నా నష్టాన్ని ఎక్కువ కలిగిస్తాడు. అందుకే ఈ ధనుసు రాశి వారికి బాగాలేకపోవడం, అర్ధాష్టమ శని రెండింటి వల్ల. ఇక్కడ వచ్చేటువంటి ₹10 ఆదాయం, జూన్ లోపల వచ్చేటువంటి ₹10 ఆదాయం ఇక్కడ మీకు జూన్ టు అక్టోబర్ వరకు ₹100 నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేమిటండి ఆదాయం 14 అని చెప్పారు, బాగుందని చెప్పారు. ఉంటుంది, ఆదాయం 14 ఉంటుంది. ఖర్చు ఇక్కడ తక్కువ చెప్పినా మీకు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, పనికిరాని వ్యక్తులకి ఆర్థికంగా సహాయం చేయడం, అపాత్ర దానం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు లంచం ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కునే అవకాశం. అలా లంచం ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కునేవాడు లంచం పుచ్చుకు ఎలా ఉంటాడు? 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఉద్యోగం కొనుక్కున్నవాడు మరి తప్పకుండా వాడు ఆ 30కి ప్లస్ ఇంకొక 90 కలిపి సంపాదించుకోవాలి కదా. లంచం తీసుకుని ఎలా ఉంటాడు? అందుకే రాజకీయ నాయకుడు లంచగొండే అవుతాడు. ఎలాగైతే మనము ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండగా పట్టుబడితే ఉద్యోగం డిస్మిస్ చేస్తున్నామో, లంచము తీసుకున్న లంచం ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడిని కూడా మనము జీవితకాలం రాజకీయంగా నిషేధించాలి. వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని, అన్న తమ్ముళ్ళతో సహా. ఎందుకంటే వాళ్ళు బంధాలు పెట్టుకుంటూ వెనక ఖర్చు పెడతారు, వాళ్ళు హీరోలు పాటిస్తుంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా మనం బ్లాక్ లిస్ట్లో పెడితే రాజకీయం బాగుంటుంది, దేశం బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బాయి మనకు చేత కాదు. రాజకీయం ఎక్కడ ప్రూవ్ చేయబడుతుంది? మన కళ్ళ ముందు ఇస్తారు. వాడు పేపర్లో తెలుసు, టీవీలో తెలుసు, పోలీసులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, మినిస్టర్లు తెలుసు. అయినా సరే మనం దాన్ని ప్రూవ్ చేయలేము. కట్టలు బయట కనపడ్డా సరే వాడు ఎవరితోనో ఇప్పిస్తుంటాడు. ఆ కట్టలు వదిలేసి వెళ్ళిపోతారు. వాడు మున్సిపల్ దానికి, చిన్న కార్పొరేటర్కి, కౌన్సిలర్కి, గ్రామ వార్డు మెంబర్కి కూడా మనము కోట్లు ఖర్చు పెడుతుంటే లంచగొండులుగా మనకి ఏమవుతారో ఆలోచించండి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. అందుకే మనం పద్యం కూడా ఉంటుంది కదా, ఏ దేశ చరిత్రలో ఏమున్నది గర్వకారణం, ప్రతి రాజకీయ చరిత్ర సమస్తము మూసీలోని పారాయణం అని చెప్తాను నేను. దరిద్రమైనటువంటి వ్యక్తిత్వాలు. సర్లే జాతకాలు చెప్పి ముందు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, కామెంట్ చేసేవాడు. ఏదేమైనా ఈ రాశి వారికి
కొంతకాలం అయితే ఆ 4 నెలలు బాగున్న విషయం కన్నా మిగతా రోజులు వచ్చేటువంటి నష్టం కూడా కొంత ఎక్కువ కనబడుతుంది. ఆ కారణం చేత ఏలినాటి శని వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, కుటుంబ సభ్యులతో కూడా కొంత ఇబ్బందికర వాతావరణం. ఏదేమైనా కొంత అనుకూలం సాధించే అవకాశం, గృహయోగం, ధనలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత. ఎప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రైతన్నలకి 2 పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలత, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, పొద్దుతిరుగుడు పువ్వు, శనగలు, పల్లీలు పండించే రైతులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి ఆర్థిక రైతులకి మాత్రం క్షేమయోగమే కనబడుతోంది. వర్షాభావం కూడా వర్షాలు ఉన్నాయి ఈసారి. కానీ మీకు ఇబ్బంది ఏం లేదు. పర్వతాల మీద పడిన వర్షం మనకి తప్పకుండా నేలతల్లి వరకు వస్తుంది. సముద్రంలో పడిన నీళ్లు కాస్త మనకి పర్వతం మీద పడ్డ నీళ్ళే మనకి లాభాన్ని కలిగిస్తాయి, నేల మీద పడిన నీళ్ళే మనకి ఉపయోగాన్ని కలిగిస్తాయి. కాబట్టి మంచి నీళ్లు ఉన్నాయి, దాని గురించి కంగారు పడకండి. మళ్ళీ మీకు నీళ్లు, ధరవరల గురించి చెప్తాను, దాన్ని ఫాలో అవుతురు. కానీ ఏదేమైనా రాశి వారికి చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపారపరంగా అభివృద్ధి. విదేశాలు ఎలా ఉంటుంది? విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశాలు, బంధువుల వల్ల అనుకూలత, శుభమైనటువంటి వివాహ యోగ్యత, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. మరి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఎలా ఉంటాయి? తప్పకుండా మీకు జూన్ లోపల కొంత ప్రయోజనాన్ని, జూన్ టు అక్టోబర్ మధ్యలో ఇబ్బందిని, ఆ తర్వాత వచ్చేటువంటి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాలు పొందుకోవచ్చు. వస్తు, వాహన, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకునే శుభయోగాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగంగా చెప్పవచ్చును. అలాగే భగవంతుని ఆరాధన ఎంతో చేయడం, జన్మజాతకం ఒకసారి చూపించుకోవడం వల్ల మీకు శుభ ఆనందకరమైన ప్రయోజనాలు పొందుకోవచ్చు. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.